పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. దేశాన్ని దోచేసుకుని విదేశాలకు పారిపోతే ఇక పట్టించుకునే వాళ్ళు ఎవరో ఉండరు అని అనుకుంటే పొరపాటు. దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి అనేక స్కామ్లకు సంబంధించి ఈడీ జరిపినటువంటి రైడ్స్, ఆ పర్యవసానాల నేపథ్యంలో ప్రఖ్యాత ఇండస్ట్రియలిస్ట్గా అలానే పారిపోయినటువంటి ఇండస్ట్రియలిస్టులుగా ముద్రపడినటువంటి చాలామంది నుంచి దాదాపు 22,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం రికవరీ చేసింది ఈడీ ఆధ్వర్యంలో. మొత్తం ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారు? ఈ లిస్టులో అయితే టాప్ పొజిషన్లో ఉంది లిక్కర్ కింగ్గా పేరున్నటువంటి విజయ్ మాల్యా. వీరందరూ కూడా మ్యాక్సిమం ఇందులో ఈ ఈ మొత్తం ఈ పన్ను ఎగవేత లేదంటే రుణాల ఎగవేత, బ్యాంకులకు సంబంధించినటువంటి రుణాల ఎగవేత విషయంలో పలాయనం చిత్తగించినటువంటి అనేక మంది విదేశాల్లో ఉన్నారు. కొంతమంది అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి చెందినటువంటి ఆస్తుల్ని కేంద్ర ప్రభుత్వం జప్తు చేసింది. వీటికి సంబంధించినటువంటి ప్రకటనని పార్లమెంట్లో అనౌన్స్ చేసింది. మామూలుగా అయితే స్కామ్ జరిగినప్పుడు హడావుడి సంచలనం సృష్టించడం సహజం, కానీ తర్వాత చర్యలు ఏంటి అనేది తెలుసుకునేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రిలీజ్ చేశారు. 14,000 కోట్ల రూపాయలు విజయ్ మాల్యాకి చెందినటువంటి వివిధ ఆస్తుల నుంచి కేంద్రం సమీకరించింది, అలానే వాటిని బ్యాంకులకి బదిలీ చేసింది. ఒకసారి ఈ లిస్టు చూద్దాం. ఈ లిస్టులో ఉన్నటువంటి మొత్తం జాబితాలో చూస్తే కనుక వివిధ కేసుల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, నగదు లావాదేవీలకు సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారాల్లో ఉండేటువంటి కేసులను ఎక్కువగా డీల్ చేసేటువంటి సంస్థ. ఆ సంస్థ తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం అనేక సంస్థలకు చెందినటువంటి రికవరీ లెక్క ఇది. విజయ్ మాల్యా మొత్తం వేసినటువంటి రికవరీ లెక్క 22,280 కోట్ల రూపాయలు ఉంటే అందులో విజయ్ మాల్యాకి చెందినటువంటి ఆస్తులు 14,000 కోట్ల రూపాయలు. ఆల్రెడీ ఎస్బీఐ బ్యాంకు రుణాలకు సంబంధించి కూడా చాలా ఇష్యూ కోర్టులో నడుస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. విజయ్ మాల్యాకి చెందినటువంటి ఆస్తుల నుంచి 14,000 కోట్ల రూపాయలని రికవరీ చేసి బ్యాంకుల అప్పుల రూపంలో అప్పులు తీసుకుని ఎగ్గొట్టినటువంటి వాటిని భర్తీ చేసేటువంటి ప్రయత్నం కేంద్రం చేసింది. అలానే నీరవ్ మోడీ వజ్రాల వ్యాపారిగా పేరున్నటువంటి వ్యక్తి, ఆయన కూడా 1,052 కోట్ల రూపాయలు ఆయనకు చెందినటువంటి ఆస్తుల నుంచి కేంద్రం ఈడీ రికవరీ చేసింది. అలానే హీరా గ్రూపుకు సంబంధించి 266 కోట్ల రూపాయలని కేంద్రం రికవరీ చేసింది. మెహుల్ చోక్స్కీకి సంబంధించి 2,565 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం రికవరీ చేసింది. మెహుల్ చోక్స్కీ హైదరాబాద్లో కూడా జ్యువెల్ పార్క్ పేరుతో ల్యాండ్ ఎక్వైర్ చేసి స్కామ్ చేసి పలాయనం చెందినటువంటి వ్యక్తి. అతనికి సంబంధించినటువంటి ఆస్తులను కూడా జప్తు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక రోజ్ వ్యాలీ గ్రూప్ నుంచి 19 కోట్ల రూపాయలని, సూర్య ఫార్మా నుంచి 185 కోట్ల రూపాయలని రికవరీ చేసింది. సో మొత్తం టోటల్ చూస్తే కనుక 22,280 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం రికవరీ చేసింది. ఈ మొత్తాన్ని బ్యాంకులకి ఏ బ్యాంకుల నుంచి అయితే రుణాల రూపంలో తీసుకున్నారో ఆ రుణాల మొత్తానికి సంబంధించి రీపేమెంట్ కింద ఈ నగదుని మళ్లించినట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే స్కాములు చేసి తప్పించుకోవచ్చు, పారిపోయారు లేదా వాళ్ళు సుఖపడుతున్నారు అని అనుకునే వాళ్ళకి కూడా ఇదొక క్లారిటీ ఇచ్చేటువంటి అంశంగా కనిపిస్తుంది. మొత్తం 22,000 కోట్ల రూపాయలు. చాలా చోట్ల రుణమాఫీలు కూడా జరిగినాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం కొన్ని రుణమాఫీలు జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మొదటిసారిగా రికవరీకి సంబంధించి తీసుకున్న చర్యలపైన పార్లమెంట్లో కేంద్రం ప్రకటన చేసింది. దీని సారాంశం ప్రకారం 22,280 కోట్ల రూపాయలని కేంద్రం రికవరీ చేసింది. ఈడీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ రికవరీని ఆయా బ్యాంకులకి తిరిగి చెల్లించేందుకు మళ్లించినట్టుగా కేంద్రం అధికారిక ప్రకటనను రిలీజ్ చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.